పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరిగా రాజకీయాలు చేస్తున్న షర్మిల రాజకీయంగా ఆవేశం తీర్చుకునే అవకాశం వచ్చింది. జగన్పై మరింతగా రెచ్చిపోయే అవకాశం లభించింది. తన ఫోన్ను గతంలో ట్యాప్ చేశారు అని, తన మాటలను తనకే వినిపించారు అని ఆమె ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది జరిగింది ఏపీలో కాదు, తెలంగాణలో. కానీ ఏపీలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆమెను టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడేలాగా సొంత అన్నయ్య ప్రోత్సహించాడు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమెకు మరో బలమైన రాజకీయ కారణం లభించింది అని చెప్పాల్సిందే. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం కీలకమైన కేసు. కానీ ఏపీలో ఆమెకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్దే అయినా నడిపిస్తుంది మాత్రం రేవంత్ రెడ్డికి షర్మిలకు మధ్య రాజకీయంగా పరస్పర విభేదాలు, అవగాహన లోపాలు చాలానే ఉన్నాయి. ఇన్నాళ్ళు అయినా రేవంత్ రెడ్డి ఎక్కడ షర్మిల గురించి కానీ, షర్మిల రాజకీయాల గురించి కానీ ఎన్నడూ ప్రస్తావించలేదు. కేవలం గత ఎన్నికల సమయంలో విశాఖపట్నంకి వచ్చిన సందర్భంలో మాత్రమే ఆయన ప్రచారం చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కీలకమైన ఈ కేసు షర్మిలకు అనుకూలంగా లేదు. ఆమె వాదనను బట్టి పరిగణలోకి తీసుకొని ఏ మేరకు ముందుకు తీసుకువెళ్తారో అనేది చూడాలి. కానీ షర్మిల మాత్రం ఒక బలమైన అవసరానికి ఈ కేసు కల్పించింది అనేది పరిశీలకులు చెబుతున్న మాట. గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు అనుకూలంగా మార్చుకున్న షర్మిల ఆ తర్వాత ఆస్తుల విషయాన్ని కూడా తెర మీదకు తీసుకువచ్చారు. ఈ రెండు విఫల ప్రయోగాలుగానే మారిపోయాయి. ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో షర్మిల పోటీ చేసిన కడపలో 3వ స్థానానికి ఆమె పరిమితం అయ్యారు. కొందరు డిపాజిట్లు కూడా దక్కలేదు అని అంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమీ పుంజుకోలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారు అంటూ ఆమె ఆవేదన చెందడం, సొంత అన్ననే ఇరుకున పెట్టాలని, తనను ఏకాకిలా చేసేలాగా ఆర్థికంగా అణిచేయాలని చేశారని చెప్పడం ద్వారా మరోసారి ఇదే తరహా ఆవేశానికి, సెంటిమెంట్లలో ప్రజల్ని కల్పించే పరిస్థితి షర్మిల వ్యూహంగా కనిపిస్తుంది. అయితే దీనికి ఏపీ ప్రజలు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే కేసు ఏదైనా జరిగి ఉంటే అది తెలంగాణలో జరిగింది. తెలంగాణలో గత ప్రభుత్వం చేసింది. ఏపీలో వైసీపీ నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. దీంతో షర్మిల ఏమైనా పోరాటం చేయాల్సి ఉంటే అది తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ రాజకీయంగా మాత్రం ఆమె వాదన వినిపించుకునేందుకు, తన ఆవేశాన్ని ప్రదర్శించుకునేందుకు, తన అన్నపై మరోసారి విమర్శలు చేసేందుకు ఈ కేసు ఉపయోగపడుతుందని షర్మిల భావిస్తున్నారు. దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో, పైగా ఈ కేసులో సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని కూడా ఆమె పేర్కొన్నారు. ఆయన మౌనంగా ఉండడం వంటివి కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఏదేమైనా షర్మిలకు ఒక రాజకీయ అవకాశం అయితే మళ్ళీ చిక్కింది. దీనిని ఏ మేరకు వాడుకుంటున్నారో అనేది చూడాలి.